అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని అమలు చేస్తామన్న అధికారపక్ష టీడీపీ హామీ 7 నెలలవుతున్నా అమలుకు నోచుకోలేదు. కొత్త ఏడాది తొలి పండుగకైనా పీఆర్సీ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం తీరు చూస్తుంటే వారి ఆశలు నిజమయ్యేటట్లు కనిపించడం లేదు. గత ఏడాది జూలై నుంచి అమలు కావాల్సిన 10వ పీఆర్సీ నివేదిక సమర్పణలో జాప్యం రాష్ట్ర విభజన కారణంగా ఆలస్యమైంది. టీడీపీ సర్కారు 10 నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం పీఆర్సీ అమలుకు 3,111 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం మరో 3 నెలల్లో ముగుస్తున్నప్పటికీ పీఆర్సీ అమలుపై ఏపీ ప్రభుత్వంలో కదలిక లేదు. దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవలేదు. ఇప్పటికీ నివేదికను ప్రభుత్వం ఉద్యోగులకివ్వలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చర్చలను జాప్యం చేస్తోందనే ఆందోళన నెలకొంది. కనీస వేతనం 13,000, గరిష్టం 1,10,000 ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస వేతనం 15,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటి అద్దె భత్యం ప్రస్తుతం గరిష్టంగా 12,000 ఉంది. దీన్ని 20,000కు పెంచాలన్నది పీఆర్సీ సిఫార్సు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 25% ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీని 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని పీఆర్సీ పేర్కొంది. ప్రస్తుతం పెన్షనర్ల వయసు 75 ఏళ్లు దాటితే 15% అదనపు పింఛన్ చెల్లిస్తున్నారు. దీన్ని 70 ఏళ్లకు తగ్గించాలని పీఆర్సీ సూచించింది. 90 ఏళ్లు దాటితే 100% అదనపు పింఛన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. పీఆర్సీ సకాలంలో అమలు కాక ఇప్పటికే ఏడాదిన్నర సమయాన్ని కోల్పోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ కమిషన్ను సకాలంలో ఏర్పాటు చేయించుకోవడంలో సఫలమైనా దాన్ని అమలు చేయించుకోవడంలో విఫలమయ్యామని నిట్టూరుస్తున్నారు.